యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 20th సెంచరీలో అంటే 1900 నుంచి 1999 వరకు స్కై స్క్రాపర్స్ని, ఇంటర్స్టేట్స్ని, హోవర్ డ్యామ్స్ని, కాంటినెంట్ స్పిన్నింగ్ హైవే సిస్టమ్స్ని, ఎయిర్పోర్ట్స్ని, శానిటేషన్ సిస్టమ్స్ని ఇలా అన్నింటినీ నిర్మించుకోవడానికి 4.4 బిలియన్ టన్ ఆఫ్ సిమెంట్ని అంటే 4.4 గిగా టన్ ఆఫ్ సిమెంట్ని యూజ్ చేసుకున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. 2014లో బిల్ గేట్స్ ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే అమెరికా 20th సెంచరీ మొత్తంలో ఎంతైతే సిమెంట్ యూజ్ చేసుకుందో దానికంటే ఎక్కువగా చైనా కేవలం 3 yearsలోనే యూజ్ చేసిందంట. అమెరికా 4.4 గిగా టన్స్ ఆఫ్ సిమెంట్ ని యూజ్ చేస్తే చైనా కేవలం 2010, 2011, 2012లోనే 6.9 గిగా టన్స్ ఆఫ్ సిమెంట్ ని యూజ్ చేసింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చైనా ఎంత స్పీడ్ గా డెవలప్ చేస్తుందో అని. ఇది ఒక్కటే కాదు, 1990 to 2010 వరకు ఇన్ జస్ట్ 20 yearsలోనే షాంఘై స్మాల్ టౌన్ నుంచి చైనాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీలా మారిపోయింది. అంటే వాళ్ళ డెవలప్మెంట్ అంత స్పీడ్గా మారిపోయింది అనమాట. ఇప్పుడు మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2024లో మన ఇండియాలో 55 kilometers ఆఫ్ మెట్రో నెట్వర్క్ ని బిల్డ్ చేశారు. బట్ అదే చైనాలో 860 kilometers ఆఫ్ మెట్రో నెట్వర్క్ ని బిల్డ్ చేశారనమాట. అంటే ఇంచుమించు మనకన్నా 16 times ఎక్కువ. అయితే మన ఇండియాలో ఇప్పటి వరకు టోటల్ 1000 kilometers మెట్రో నెట్వర్క్ ఉంది. అదే చైనాలో అయితే 11,000 kilometers మెట్రో నెట్వర్క్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా మనకంటే ఎంత ముందుగా ఉందని.